అమ్మా వందనా, అమ్మా వందనా. వస్తున్నా నాన్నా. అమ్మా బయలుదేరదామా? బయలుదేరదా నాన్నా. పదమ్మా. యాండి ఆగండి. ఇప్పుడంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బుద్ధుందా నీకు? బయటికి వెళ్లే వాళ్లతో ఎక్కడికి వెళ్తున్నారో అని అడగకూడదనే జ్ఞానం కూడా లేదా నీకు? అబ్బో, మీ నాన్న రోజు బయటికెళ్ళి లక్షల్లో వ్యాపారం వెలగబెట్టాడు. నేను అడిగితే అలాగే నష్టం వచ్చేస్తుంది మరి. అమ్మా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఏంటి మీదకొచ్చేస్తున్నావు? ఊరుకుంటే కొట్టేలా ఉన్నావే, కొంచెం తగ్గు. అర్థమైందా? ఏమైందమ్మా నీకు? ఇప్పుడు విషయంలో ఎందుకు గొడవ పడుతున్నావు? వదిలే వందనా, దీని గురించి మనకు తెలియందే ఉంది చెప్పు. మీకు అన్నీ తెలుసు మరి. ఇంట్లో తాళి కట్టిన భార్య ఉంది, బయటికెళ్ళేటప్పుడు ఏ రత్నం పలానా పని మీద బయటకెళ్తున్నానని చెప్పడం మాత్రం తెలీదు మీకు, అంతే కదా? నేను నాన్న అక్క దగ్గరికి వెళ్తున్నామమ్మా. ఏ అక్క దగ్గరికి? వందనకి ఎంతమంది అక్కలున్నారు? అక్షయ్ దగ్గరికి వెళ్తున్నాం. కూతురు అత్తారింటికి పంపించి 2 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఏమంత మొహం వాచిపోయారని అంత అర్జెంటుగా బయలుదేరుతున్నారు? అమ్మా వందనా, దీనికి సమాధానం చెప్పే బదులు తల తీసుకొని గోడ కొట్టుకోవడం మంచిది. నువ్వు పద, మనం బయలుదేరదాం రా. మీరు అసలు నాన్న అక్క. అమ్మా అక్షయ. అక్క ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు? అల్లుడు గారేరి? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏడోకమ్మా, ఏడోకు. అమ్మా అక్షయ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకు. రా ఇంట్లోకి వెళ్దాం రా. ఏమైందమ్మా? నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? చెప్పమ్మా. ఇదేంటి, ఈయన దీనికోసం ఆ ఇంటికి బయలుదేరితే ఇది ఈ ఇంటికొచ్చిందేంటి? అది ఒంటరిగా. చెప్పమ్మా. నువ్వేం చెప్పకపోతే ఈ నాన్నకెలా తెలుస్తుంది? చెప్పు. నాన్న, మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా నేను అక్కడ ఉండలేకపోతున్నాను నాన్న. అమ్మా. అవును నాన్న, అందుకే ఆయనకు కూడా చెప్పకుండా వచ్చేసాను. అక్క నేను నాన్న నీకోసమే బయలుదేరాం. నిన్ను చూడకుండా నాన్న కూడా ఉండలేకపోతున్నాడక్క. నిన్నే కలవరిస్తూ నాన్న రాత్రంతా నిద్రపోలేదు తెలుసా? వచ్చిందనివి ఇంట్లో ఒక మాట చెప్పి రావచ్చు కదమ్మా. అల్లుడి గారు కంగారు పడతారు కదా. నాన్న, నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ అల్లుడు పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా? వేరు కాపురం పెట్టాలంట. ఆ విషయంలో నాతో గొడవ పడుతున్నారు నాన్న. అందుకే ఎవరికి చెప్పకుండా వచ్చేసాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీకు అల్లుడి గారికి గొడవ ఏమైనా జరిగిందా? చెప్పమ్మా. అబ్బే, గొడవేం జరగలేదు నాన్న. చిన్నప్పటి నుంచి ఒక్క రోజు కూడా మీకు దూరంగా లేను కదా నాన్న. అందుకే మిమ్మల్ని చూడకుండా ఉండలేక వచ్చేసాను. వేరే ఇంకేం లేదు నాన్న.
నాకెందుకో డౌట్గా ఉంది. ఇది వాళ్ళ నాన్న మీద బెంగతో వచ్చినట్టు లేదు. ఆ పిసినారోడి నిజస్వరూపం తెలిసి ఆ ఇంట్లో ఉండలేకొచ్చేసినట్టుంది. ఏంటక్షయ ఇది? నాన్న మీద ప్రేమతో కనీసం మీ ఆయనకు కూడా చెప్పకుండా ఇలా వచ్చేస్తే ఎలా? నువ్వు ఎందుకు వచ్చేసావనేది మేము అర్థం చేసుకోగలం, కానీ చూసేవాళ్ళకి ఎలా అర్థమవుతుంది చెప్పు? నలుగురు 4 రకాలుగా అనుకోరు. కాళ్ళకు పెట్టిన పారాణి ఆరకముందే భర్త తోడుగా రాకుండా ఇలా ఒంటరిగా పుట్టింటికి రాకూడదు అక్షయ. ఏయ్, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారని నోటుకొచ్చినట్టు మాట్లాడి నా కూతురు మనసు బాధ పెట్టకు, ముందే చెప్తున్నాను. అమ్మా, దీని మాటలు పట్టించుకోకు. నువ్వురా, రామ్మా. అమ్మా అక్షయ, నాన్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడని నువ్వు మరోలాగా అనుకోకమ్మా. నువ్వు అల్లుడు గారు సంతోషంగానే ఉన్నారు కదా? సంతోషంగానే ఉన్నాం నాన్న. మిమ్మల్ని చూడాలనిపించి ఇలా వచ్చానంతే. మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నానో తెలుసమ్మా? రాత్రి నువ్వు ఒక్కసారిగా నువ్వు నాన్న అని పిలిచినట్టు అనిపించింది. మెలకు వచ్చేసింది తెలుసా?